అనంతపురం జిల్లాలో జరిగిన భారత రాష్ట్రపతి పర్యటనలో భద్రతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గత వారం రోజులుగా అన్ని శాఖల వారు పోలీసులు భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. స్నాతకోత్సవం కోసం సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని అడ్మిన్ బ్లాక్ పక్కనే జర్మన్ హ్యాంగర్స్తో పెద్ద షెడ్డును నిర్మించి వేదికను ఏర్పాటు చేశారు. ఇలాంటి వివిఐపి కార్యక్రమాల్లో బ్లోయర్స్ను ఏర్పాటు చేసి సభలో కూర్చున్న వారికి గాలి వీచేలా చేస్తారు. కానీ రాష్ట్రపతి పాల్గొంటున్న సభలో మాత్రం బ్లోయర్స్ కాకుండా జైంట్ ఫ్యాన్స్ను ఏర్పాటు చేశారు. అతి పెద్ద రెక్కలున్న ఆ ఫ్యాన్ వల్ల గాలి అందరికీ వీచి కూర్చున్న వారికి హాయిగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఫ్యాన్ తిరిగిన కాసేపటికి సభ పైకప్పు చిరిగిపోయింది. ఈ కారణంగా ఉన్న 3 ఫ్యాన్లు కూడా ఆపేశారు. దీంతో సభలో కూర్చున్న వారు 3 గంటల పాటు ఉక్కపోతకు గురయ్యారు. అంతేకాదు సెక్యూరిటీ కారణాలతో కనీసం నీళ్ల బాటిల్స్ను కూడా సభలోకి అనుమతించకపోవడంతో మీడియా ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్రపతి సభ ముగిసి వెళ్లేంత వరకు దాహంతో అలమటించిపోయారు. దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి పర్యటన కోసం సెక్యూరిటీ పేరుతో హడావిడి చేసిన అధికారులు, పోలీసులు వేదిక ఏర్పాటులో మాత్రం అంత శ్రద్ధ తీసుకోలేదని తెలుస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన జైంట్ ఫ్యాన్స్ రెక్కల వల్ల పైకప్పు క్లాత్ మాత్రమే చిరిగి సరిపోయింది. మరేదైనా ప్రమాదం జరిగి ఉంటే ఎలా అని సభలో కూర్చున్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. और दूर हेलीकॉप्टर्स excellence, inclusivity, and governance emerging as a promising institutions of higher learning. Our past few years have expanded aligned with emerging technologies in artificial intelligence, lifelong learning, and Bharatiya Jnana Parampara. Student enrollment has increased of India. The university remains committed to holistic student independent development. Our student activity participate in initiatives such as Unnat Bharat Abhiyan, Ek Bharat Shrestha Bharat. We extend financial support to deserving students and are privileged to host the Dr. Ambedkar Center of Excellence.